క్రైస్తవుడు అందరికీ ఈ దినాన్ని మనుషులలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ద్వారా దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ బలహీనత ద్వారా దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు కదా! అయితే ఆ బలహీనత నుండి దేవుని విడిపించమని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి వీలైన వారందరూ కూడా నాతో కలిసి. సర్వకృపానిధి సర్వోన్నతుడానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నోటి మాట చేత సర్వమును సృజించిన వంటి సృష్టికర్తానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నా. ఏ బలహీనత ద్వారా నీతో సహవాసం చేయలేకపోతున్నారో, ఏ బలహీనత ద్వారా అపవాదికి చిక్కిపోతున్నారో, ఏ బలహీనత ద్వారా నీ ఆత్మను పొందుకోలేకపోతున్నారో, ఏ బలహీనత ద్వారా నీ స్వరాన్ని వినలేకపోతున్నారో, ఏ బలహీనత ద్వారా నీ దర్శనములు చూడలేకపోతున్నారో ప్రభా, ఏ బలహీనత ద్వారాన అయ్యా మీకును మాకు మధ్య అడ్డంగా అయ్యా ఆ యొక్క గోడ ఏర్పడుతుందో వాటన్నిటిని కూడా నువ్వు తొలగించమని అడుగుతున్నా. ఇదిగో ఆ బలహీనతను జయించే శక్తిని మాకు ఇవ్వండి. ఆ బలహీనతను మేము అధిగమించి జయించి ప్రభా నీలో ఇంకొన ముందుకు పరిగెత్తేటువంటి శక్తిని బలాన్ని మా అందరికీ దయచేయండి. చూపు అనే బలహీనత, మాట అనే బలహీనత, నడత అనే బలహీనత, పడత అనే బలహీనత ప్రభా వాటన్నిటి నుండి కూడా యేసు నామంలో మాకు విడుదల కలగజేసి దేవా నీ కొరకు బలమైన సాక్షులుగా బలమైన వారిగా నిలవబడటానికి సహాయం చేసి బలపరిచి ముందుకు నడిపించి ముందుకు సహాయం చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో నిక్కిలి వినయంతో బ్రతిమల వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.